అత్త కోడలిద్దరికి నాకంటే రేపు అడ్మిషనే ముఖ్యమైపోయింది. చిచ్చి, వీళ్ళత్త కోడలేంటి? ఛా, ఏంటో ఈ వసుంధర నన్నే ఫిక్స్ అయ్యేలా చేసేటట్టుంది. మెల్లిగా. నొప్పిగా ఉందా? ఉండు, ఆయింట్మెంట్ ఇస్తాను. ఇదిగోండి, ఈ ఆయింట్మెంట్ పూసుకొని ఈ మెడిసిన్స్ వాడండి. వస్తాను మేడం. జాగ్రత్త. మేడం, అది ఇలా ఇవ్వండి, నేను రాస్తాను. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ గ్రీష్మా. హౌ ఆర్ యూ? మచ్ మచ్ బెటర్ ఆంటీ. ఈ రోజు మనకి చాలా ముఖ్యమైన రోజు, అ బిగ్ డే. జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తావా? ఆంటీ, మీరు రిలాక్స్ ఇవ్వండి, ఐ విల్ టేక్ కేర్. ఈరోజు ఏ కంప్లైంట్ రానివ్వను. వసుంధరకి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా చూసుకో. ఓకే ఆంటీ. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు వసుంధర ఇంట్లోనే ఉందిగా? రెడీ అవుతుంది. ఇక నుంచి మీతో ఫోన్లో గ్రీష్మ కోఆర్డినేట్ చేస్తుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అలాగే మేడం. మేడం, నేనున్నాను కదా, మీరేం పరేషాన్ కాకండి. మీరిక హ్యాపీగా వెళ్ళరండి. ఈ టైంకి మీరిక్కడ ఉండకపోతేనే బెటరు. తర్వాత ఇవి క్రిమినల్ కేసులైనా మీ పాత్ర కనిపించదు. ఆల్ రైట్. మునుస్వామి ఆన్ ది వే మేడం. సరే, జాగ్రత్త. అలాగే మేడం. నేను వసుంధర్ని కలిసి వస్తాను. తొందరగా రెడీ చేయండి మేడం. అరగంటలో వచ్చేస్తాడు మునిస్వామి. సరే, తీసుకొస్తాను. ఇంకా ఇలానే ఉన్నావేంటి? అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దారిలో ఉన్నాడంట. మేడం, మీరేం అనుకోకపోతే ఒకటి అడగనా? 2 అడుగు. ఈ చీర, ఆ పువ్వులు ఇవన్నీ ఎందుకు మేడం? మనం కాలేజ్ అడ్మిషన్ కోసమే కదా వెళ్తున్నాం. ఈ నగలన్నీ పెట్టుకోమని ఎందుకు పంపించారు? అది పిచ్చి వసుంధర. ఇప్పుడు నువ్వు ఎవరివి? పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి కాబోయే కోడలివి. ఒకవేళ ఆంటీ నిన్ను కోడలిగా పరిచయం చేస్తే ఆ హోదాకి తగ్గట్టు ఉండాలి కదా. నిన్న మనం షాపింగ్ చేసిన బట్టల్లో ఏదైనా వేసుకుంటాను మేడం. ఈ చీర కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం. ఆంటీని రోజు చూస్తున్నావు కదా, ఎలా ఉంటారు? ఆ టీవీ, ఆ దర్జా, ఆ రాజసం, తను కట్టే చీర, పెట్టుకునే నగలు, ప్రతిదీ పీపీ గ్రూప్ ని రిప్రజెంట్ చేసేలా ఉంటారు. నువ్వేంటిలాగా? ఎప్పుడు అలవాటు చేసుకుంటావు? ఈరోజు నేను నిన్ను రెడీ చేస్తాను, సరేనా? ఇవి గాజులు కాదు వసుంధర,
నీ చేతికి పడబోతున్న సంకళ్ళు. ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం, ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. చావులో విజయం వెలుగు ఈ వినోదం, పొందదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు. ఇది హారం కాదు, నీ మెడకి చుట్టుకునే ఉరితాడు. అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా. చలిమి చినుకు కరువై పగల సెగలు నెలవై ఎల్లలతో పుడమి బొల్లు నిలువెల్లా చీలిందా. ఇవి ఏ మాటలు నువ్వు వినటానికి ఇష్టపడినంత వేదన నీకు మిగులుస్తాయి. నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం, మృదులాలస స్వప్నాలస హృద్గబోధపాతం, మృదు వ్యధార్థ పృథ్వీమాత నిర్ఘోషిత చేతం, నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం. ఏ విష బీజోద్భూతం ఈ విష. నవ్వు మొహంతో నువ్వు పెట్టుకునే చివరి బొట్టు ఇదే. ఎవ్వరి క్షేమం కోసం మీ మారణ హోమం. రండి రండి. అన్నా, నా పర్సనాలిటీ ఎలా ఉంది? వసుంధర పడిపోతుంది కదా? నిజంగా కళ్ళు తిరిగి పడిపోతుంది. చాలే అన్నా, వసుంధర దొరికితే ఇలాగే ఎత్తుకెళ్ళిపోతాను. ఫోటో చూసినప్పుడే పడిపోయాను. కొంచెం నీ ఆత్రం ఆపుకో. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? పెళ్లి చూపులన్న అనుమానం రాకూడదు. రాదు. మునుస్వామి మాటంటే మాటే, అందులో మార్పే లేదు. అయినా ముందు అమ్మాయిని చూడ్ని. బెట్టుగా ఉండాలి, అప్పుడే వీళ్ళ దగ్గర మనం ఎక్కువ అమౌంట్ లాగలం. సరే సరే పద. ఉండన్నా. ఇప్పుడు పద.
మునిస్వామి ఇక్కడ కూర్చున్నావిటి, వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కూర్చో. కూర్చో. వావ్, సూపర్, చాలా అందంగా ఉన్నావు. మేడం, చిన్నప్పటి నుంచి ఎవరు నన్ను ఇలా అలంకరించలేదు. ఇంట్లో నేను ఒక్కదాన్నే పెరిగాను. చాలాసార్లు నాకు ఒక అక్కుంటే బాగుండేది. నాకు జడేసేది, పౌడర్ రాసేది, నేను బాగున్నానని చెప్పేది అనుకునేదాన్ని. ఈరోజు మీలో నాకు ఆ అక్క కనిపించింది. థ్యాంక్ యూ మేడం. ఇది సెంటిమెంటల్ ఫూల్, ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. సరే, ఈ రోజుకి నువ్వు నన్ను మీ అక్కే అనుకో. ఈ రోజంతా నేనేం చెప్పినా నువ్వు అది చేయాలి. గుడ్ గర్ల్లా ఉండాలి. చూడు వసుంధరా, నీకు ఆంటీ చెన్నైలో చాలా పెద్ద కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నారు. మనం ఫస్ట్ ఇక్కడ ఒక చోటుకి వెళ్ళి నీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. అక్కడ నువ్వు కొన్ని సంతకాలు చేయాలి. తర్వాత కాలేజ్ చూడటానికి చెన్నై వెళ్తున్నాం. ఈ రోజేనా? మరెప్పుడు అనుకుంటున్నావు? అక్కడ కాలేజ్ చూసి హాస్టల్లో నీ రూమ్ చూసుకుని తిరిగొచ్చేద్దాం. 10 రోజుల్లో క్లాసెస్ మొదలవుతాయి. సరే మేడం. ఇంకో విషయం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎవ్వరిని కలవటానికి ఇంటికి రాడు. ఆంటీ రిక్వెస్ట్ చేస్తే నీ కోసం వస్తున్నాడు. తనతో గౌరవంగా, మర్యాదగా, ఇష్టపూర్వకంగా ఉండాలి. మీరు ఆ విషయంలో భయపడొద్దు మేడం. నేను మా కాలేజ్లో లెక్చరర్స్ అందరికీ ఫేవరెట్ స్టూడెంట్ని. అందరూ నా గురించి బాగా చెప్పుకునేవారు. వెరీ గుడ్. సరే, నీ సర్టిఫికెట్స్ తీసుకురా. మేడం, నా సర్టిఫికెట్స్. గుడ్. సరే పద, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని కలుద్దాం. సార్, మీ స్టూడెంట్ ఆ అమ్మాయి సార్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇట్రండి. సార్ కూర్చోండి సార్. మేడం,
నా సర్టిఫికెట్స్. అవి నేనేం చేసుకోను? కాలేజ్ ఆర్గనైజింగ్ అంతా సార్ వాళ్ళ భార్యదేనమ్మా. లవ్ మ్యారేజ్. అందుకే ఈయనని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పెట్టింది. ఈయన అప్రూవల్ చేస్తే సరిపోతుంది. ఒక్క నిమిషం అమ్మా. సార్ ఒకసారి. సార్ రండి సార్. ఇలా చూడు, అమ్మాయిని చూసావుగా, ఎలా ఉంది? ఎంత కావాలి? అమ్మాయి పాల కోవాలా ఉంది. ఇలాంటి అమ్మాయికి మనం ఎదురు ఇవ్వాలి గాని అమ్మాయి మనకివ్వడం ఏంటి? నా అదృష్టం ఏంటంటే అందంతో పాటు ఐశ్వర్యం కూడా గుమ్మంలోకి వస్తుంది. ఇల్లు చూస్తే బాగానే సంపాదించినట్టు కనిపిస్తుంది. ఓ 25 లక్షలు ఇవ్వమా? 25 లక్షలా? యా. సరే, కండిషన్ గుర్తుందిగా? ఇక మళ్ళీ ఈ స్టేట్లో ఎంటర్ అవ్వకూడదు. తమిళనాడులో ఏ ప్లేస్కి వస్తుందో తెలుసుగా. ఊరంతా నా మనుషులే. ఊరే కాదు కదా, నా పర్మిషన్ లేకుండా ఇల్లు దాటే సమస్య లేదు. సరే, వెయిట్ చేయి. మేడం, ఆయన ఏంటి అదో రకంగా ఉన్నారు? నన్ను అదో రకంగా చూస్తున్నారేంటి? మనకి మన పని అవ్వటం ముఖ్యం. నువ్వేం టెన్షన్ పడకు. ఇలా ఇవ్వు. ఏ ఆగు, ఇలారా. వసుంధరా, ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకివ్వు. మేడం, తీసుకో, వెళ్ళు. తాగండి సార్. వేడిగా ఉంది సార్. అవును, వేడిగానే ఉంది. అదేంటి ఇంత అందంగా ముస్తాబైంది? ఎవరమ్మా వచ్చిన వాళ్ళు? తనని మల్లిక అంటే చదివిస్తాను అన్నారు కదా, కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అయితే మాత్రం కాలేజ్ వాళ్ళతో మాట్లాడే పద్ధతేనా ఇది? సార్, నాకు అడ్మిషన్ కన్ఫర్మే కదా? అడ్మిషనా? ఏ అడ్మిషను? అదే సార్, కాలేజ్. కాలేజ్ అడ్మిషన్ కదా? కన్ఫర్మ్ కన్ఫర్మ్, డబుల్ కన్ఫర్మ్. సార్, నేను చాలా కష్టపడి చదువుతాను సార్. మీ కాలేజ్కి మంచి ర్యాంక్ తెస్తాను.
ఎందుకు తీస్తున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ అడ్మిషనే కదా? అవును సార్. ఇప్పుడు మనకు పెళ్ళయింది. నువ్వు నా పెళ్ళానివి. నీ గొంతులో నుంచి ఒక్క అరుపు బయటికొచ్చినా తెరవడానికి నీ గొంతు ఉండదు.